వోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ సంబంధించి శాస్త్రజ్ఞులు వారు జరిపిన పరిశోధనలు వాటి గురించి తెలుసుకోవడానికి పోస్టర్స్ని ప్రదర్శించడం జరిగింది. అందులో భాగంగా 1609లో గెలీలియో దూరపు ఖగోళ వస్తువులను చూడడానికి ఆప్టికల్ టెలిస్కోప్ నిర్మించాడు. అంటే మనం కళ్ళద్దాలకు ఏవైతే గ్లాస్ లెన్సెస్ ఉపయోగిస్తామో ఆ లెన్సెస్ నుంచి తను టెలిస్కోప్ని నిర్మించాడు. ఆ టెలిస్కోప్ ద్వారా చంద్రుడిని ఎక్కువ పరిశోధించాడు. ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ లేదు కాబట్టి తను చూసిన టెలిస్కోప్ ద్వారా చూసినవి కూడా చంద్రుడిని పరిశీలించాడు. చంద్రుడి యొక్క బొమ్మని తను కాగితం మీద గీశాడు. హాఫ్ చంద్రుడు మీరు చూసుంటారు. దానిలోను ఈ హాఫ్ చంద్రుడు గెలీలియో తను ఫోకస్ చేసింది, తను చూసింది అంతా ఇక్కడ వేశారు. తర్వాత మనం లేటర్ స్టేజ్లో ఫోటోగ్రఫీ వచ్చి మనం టెలిస్కోప్ ద్వారా ఉపయోగించి ఫోటో తీసిన చంద్రమండలం ఫోటో ఇది. సేమ్ ప్రదేశమే, నాట్ మచ్ డిఫరెన్స్. అంటే రెండిట్లకి గెలీలియో తను అబ్జర్వ్ చేసిన ప్రాంతంలో తీసిన ఫోటోకి గెలీలియో తన టెలిస్కోప్ ద్వారా 1609లో చంద్రుడిని పరిశీలించి తను గీసిన దానికి పెద్ద తేడాగా కనిపించలేదు. చంద్రమండలం మీద మన భూమి మీద లాగే ఎత్తైన శిఖరాలతో ఉన్న కొండలు పర్వతాలు ఉన్నాయి, అలాగే లోయలు ఉన్నాయి. అంతేకాకుండా మన భూమి మీద సముద్రాలు ఎలా అయితే బల్లపరుపుగా ఉన్నాయో అలాగే తను కూడా బల్లపరుపు ప్రదేశాలను కూడా మార్క్ చేశాడు. అవి నీళ్లు ఉన్నాయనుకుని సముద్రాలు అనుకుని వాటికి మారియా అని పేరు పెట్టాడు. కానీ సముద్రం కానీ ఇలాంటివి చంద్రమండలం మీద లేవు. ఎందుకంటే మనం 1969 జూలై 20వ తేదీన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టాడు. అంతేకాకుండా అంతకుముందు మనం టెలిస్కోపుల ద్వారా అలాగే మనం అపోలో 8 ద్వారా మొదటిసారిగా వెళ్ళి చంద్రమండలాన్ని మానవులు పరిశీలించి వచ్చారు. అంతేకాకుండా గెలీలియో తన టెలిస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేసినప్పుడు చంద్రమండలం మీద ఉన్న కొండ శిఖరాల యొక్క నీడలను గమనించి శిఖరం యొక్క ఎత్తుల్ని అలాగే లోయల యొక్క లోతుని తను ఎత్తు పొల్లాలను కూడా మ్యాపింగ్ చేయగలిగాడు. ఈ రోజున మనం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న సెటిలైట్స్ ద్వారా పూర్తిగా మ్యాపింగ్ చేయగలుగుతున్నాం. అందుకని 1609లోనే తన టెలిస్కోప్ ద్వారా చాలా వరకు ఈ మౌఢ్యాన్ని వీడి శాస్త్రీయ దృష్టిని పెంపొందించి మ్యాపింగ్ చేయగలిగి ఫ్యూచర్ జనరేషన్స్కి అందించగలిగాడంటే చాలా నిజంగా ఆలోచించవలసిన విషయం. మన యూత్ కూడా స్పేస్ సైన్స్ ద్వారా ఈ విషయాలన్నీ ఎక్కువ తెలుసుకోవాలి. మౌఢ్యాన్ని మనం వీడినప్పుడే మన సైన్స్ అభివృద్ధి చెందడానికి అవకాశం దొరుకుతుంది. అందుచేత టెలిస్కోప్ ఒకటి ఏమిటి అంటే విశ్వాంతరాలను చూడడానికి అవకాశం వస్తుంది. తర్వాత స్థితిలో రకరకాల టెలిస్కోపులు డెవలప్ చేశారు. అందులో ఈ ఆప్టికల్ టెలిస్కోప్ని న్యూటన్ తను రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్గా మార్చాడు. ఇది రిఫ్రాక్టింగ్ టెలిస్కోపు తను నిర్మించింది గెలీలియో. తర్వాత తను న్యూటన్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ కింద మిర్రర్స్ ఉపయోగించి తయారు చేశాడు. దాని గురించి నెక్స్ట్ దీనిలో ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.